మీరు చూడలేదా? మిమ్మల్ని కాదని జరిగిందా? ఇది మీ రాష్ట్రంలో జరిగింది కదా, మీకు లేరా జైరాబాద్? వట్టి ఆశామాషి ముచ్చట్లు కాదు, సీరియస్గా ఆలోచన చేయాలి. ఇవన్నీ వాస్తవాలు కావా? ఎంత అధ్వానం అండి. రేషం లేదు, తెలివి లేదు, నీళ్ళు ఎట్లతాయో తెలియదు. ఎందుకంటే శైసంచులు మోసి బతికిన బతుకులు వీలై. ఎస్, డెఫినెట్గా ఇంకో మాట కూడా మీరు బాగా సీరియస్గా ఆలోచన చేయాలి. నేను చెప్పేది హిస్టరీ, నేను బాధతో చెప్తున్నా, సంతోషంతో కాదు. బ్రహ్మాండంగా పాలుగారినట్టు ఉండే తెలంగాణ 60 కోట్ల 63 కోట్ల మిగులు బడ్జెట్తో ఉండే. ఇది లెక్క, బడ్జెట్ లెక్క 1956లో. అటువంటి బంగారు పిచ్చుకని తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపినారు ఇదే కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ. मैं जो बात बता रहा हूं ये तारीख है, मैं झूठ नहीं बोलता, मुझे कोई ज़रूरत नहीं है. आप लोग सोचिए, इस बात पे गौर कीजिए. मैं दानिशमंद लोगों से गुजारिश करता हूं कि इस बात पे सीरियसली चर्चा होना चाहिए. जहीराबाद में 1956 में जबरदस्ती हमारे मर्जी के खिलाफ आंध्रा में मिला है. हम सोने की चिड़िया थे. తర్వాత దరిద్రం. ఏ ప్రాజెక్టు కట్టినా ఆంధ్రాకు అనుకూలం. ఉద్యమం వచ్చింది చెన్నారెడ్డి నాయకత్వంలో. 69లో అవసరం లేదు మా తెలంగాణ మా కావాలంటే 400 మందిని పిట్టలం కాల్చినట్టు కాల్చిన ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇయ్యలే. దాని తర్వాత అక్రమాలు ఘోరాలన్నీ వాళ్ళ పీరియడ్నే జరిగినాయి. మొన్న నేను స్టార్ట్ చేసినప్పుడు 14 ఏళ్ళు ఆలోచన చేసిండ్రు. పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్తో అధికారం వచ్చింది. ఎగబెట్టే ప్రయత్నం చేసిండ్రు. నేను మొండిగా నిలబడి ఉన్నా కాబట్టి 14 ఏళ్ళు. చివరికి మొన్న దేశమంతా ఓడిపోయే పరిస్థితి ఉంటే అప్పుడు గత్యంతరం లేక వచ్చి 4 సీట్లు వస్తాయి మొనిచ్చిండ్రు. మనది ప్రేమ కాదు. ప్రేమ ఉంటే ఎప్పుడు ఇవ్వాలి? 2005లోనే ఇవ్వాలి, 2006లోనే ఇవ్వాలి. మర్యాద ఉంటుండే. లేదు, ఇచ్చిండ్రు. ఇంకో మాట కూడా మీరు ఆలోచన చేయాలి. ఇలా రాహుల్ గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు. 2014లో ఫ్రెష్గా ఎలక్షన్ అయింది కదా తెలంగాణ అయినాక. ఎందుకు ఓడించారండి ప్రజలు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారు? టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించారు? ప్రజలు తమకు ఏం కావాలో నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ తేల్చేసిన. కొత్త 2018 కాదు 14లోనే ఓడగొట్టేసారు. వాస్తవం కదా, అది కూడా చరిత్ర కదా. ఇవాళ అడ్డం పొడవు ఇష్టం వచ్చినట్టు. తెలివి లేదు, విషయం తెలియదు, పరిజ్ఞానం లేదు. బట్టగాల వల్ల మీద వారారు. వాళ్ళు ఎటువంటి చరిత్ర అంటే వాళ్ళ లెక్కనే అందరు ఉంటారు అనుకుంటారు. అట్లా లేరు అందరూ. నేను ఇలా జైరాబాద్ కోసం కాదు, మొత్తం తెలంగాణ కోసం కూడా చెప్తా ఉన్నా. వాళ్ళు అవినీతి పరులు కాబట్టి, వాళ్ళు కుంభకోణం చేశారు కాబట్టి, అన్నిట్లలో దొబ్బి తిన్నారు కాబట్టి మేము కూడా అట్లే ఉన్నాము అనుకుంటారు దరిద్రులు. మేము అట్లా లేము. 100% చెప్తున్నాను నేను. ఎస్, మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. అవినీతిని బంద్ చేసినాం. ఇలా హైదరాబాద్లో సెక్రటేరియట్లో పైరవికారుల మందలు లేవు. కాంట్రాక్టర్ల పెత్తనం లేదు. ఇలా మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వలే. నీ చీటి ఉంటే పని చేయలేకపోతే పొమ్మని చెప్పినాం. ఇలా మీ కళ్ళ ముందర జరుగుతుంది మిషన్ భగీరథ. 10 సంవత్సరాలు గుత్తేదారికి జిమ్మదారి పెట్టినాం. మెయింటెనెన్స్ బిడ్డ, ఎక్కడ ఏం చిన్న ఫాల్ట్ వచ్చినా 10 ఇయర్స్ దాకా మెయింటెనెన్స్ నీదే అని పెట్టినాం. ఇష్టం ఉన్నోడే పని చేయను, లేనోడు వెళ్ళిపోమని చెప్పినాం. కొన్ని కంపెనీలు రాలే, పోయిండ్రు. అయినా మేము కేర్ చేయలే. ఎందుకంటే